హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. బ్లాక్ ఫీవర్ బ్లాక్ ఫీవర్ అనేటువంటిది మనం గతంలో వినే ఉంటాం. దాన్నే కాలా అజార్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. భారతదేశంలో కావచ్చు లేదా ప్రపంచ దేశాల్లో కావచ్చు, మలేరియా తర్వాత అతి తీవ్రంగా ప్రాణాలు తీసేటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది ఈ కాలా అజార్ అనేటువంటిది. 2015 సంవత్సరంలో ఈ కాలా హజార్ని పూర్తిగా అంతమొందించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ యొక్క నేషనల్ కాలా హజార్ ఎలిమినేషన్ మిషన్ 2015. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఆ మిషన్ కాస్త కొంత పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అంటే కాలా హజార్ డిసీజ్ అనేటువంటిది 2015 కల్లా మనం ఎండ్ చేయలేకపోయాం, లేదంటే ఎలిమినేట్ చేయలేకపోయాం. దాని టార్గెట్ 2023 వరకు రావడం జరిగింది. అండ్ రీసెంట్గా చూసినటువంటి డెవలప్మెంట్స్ మీరు గమనిస్తే, రీసెంట్గా చూసినటువంటి కాలా హజార్ డిసీజ్ ఎఫెక్టెడ్ పర్సన్స్ చాలా తగ్గడం జరిగింది. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈ వ్యాధి వ్యాపించడం అనేది బాగా తగ్గింది. అండ్ సమ్వేర్ వీఆర్ రీచింగ్ టు ఎలిమినేషన్ ఆఫ్ కాలా హజార్. అందుకే ఇండియా ఎలిమినేటింగ్ కాలా హజార్. కాలా హజార్ అంటే మనం బ్లాక్ ఫీవర్ అంటామండి. బ్లాక్ ఫీవర్ బ్లాక్ ఫీవర్ అంటాం. ఈ బ్లాక్ ఫీవర్ అనేటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, గత సంవత్సరం నమోదైనటువంటి కేసెస్ అంతకుముందు ఇయర్ కంటే చాలా తక్కువ ముఖం పట్టడం జరిగింది. అంటే వీఆర్ నియరర్ టు ఎలిమినేట్ బ్లాక్ హజార్, లేదంటే ఈ యొక్క కాలా హజార్ అంటాం. సో బ్లాక్ ఫీవర్ని తగ్గించేటువంటి దారిలో మనం రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. సో ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్ టు ఎలిమినేట్ వెసీరల్ లెసిమినియాసిస్ అంటామండి. వెసీరియల్ లెసిమినియాసిస్ బ్లాక్ ఫీవర్ని లేదంటే కాలా హజార్ని ఏమంటామంటే వాస్కిరల్ లెసిమినియాసిస్ అంటాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సైంటిఫిక్ నేమ్గా పరిగణించడం జరుగుతుంది. ఇది ఒక వెక్టర్ బార్న్ డిసీజ్గా చెప్తామండి. వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఈ కీటకాల ద్వారా లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్ అన్నమాట. ఇది కూడా ఈ బ్లాక్ హజార్ ఆర్ కాలా హజార్ అనేటువంటిది ఏ ఇన్సెక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే శాండ్ ఫ్లై ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మలేరియా తర్వాత భారతదేశంలో అతి ఎక్కువ మంది ప్రాణాలు తీసేటువంటి వ్యాధి ఏది అంటే ఈ యొక్క బ్లాక్ ఫీవర్. ఈ బ్లాక్ ఫీవర్ని కంట్రోల్ చేయడానికి లేదంటే బ్లాక్ ఫీవర్తో పాటు మిగతా ఈ యొక్క వెక్టర్ బార్న్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి మనకి ఒక సంస్థ అనేటువంటిది 2003-4 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్. సో ఈ సంస్థ అనేటువంటిది 2003-4 సంవత్సరంలో ఏర్పాటు అయిన తర్వాత అటు జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ, కాలా అజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్, మలేరియా అండ్ చికెన్ గునియా ఈ వ్యాధులన్నింటినీ కూడా భారతదేశం మొత్తం నుంచి కూడా ఎలిమినేట్ చేసే విధంగా, అంటే కంప్లీట్గా వీటిని ఎండ్ చేసే విధంగా ఈ యొక్క సంస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. మరి ఈ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ప్రాపర్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం కానివ్వండి, అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, అంటే త్వరితగతిన ఆ యొక్క వ్యాధిని డిటెక్ట్ చేసి ట్రేస్ చేసి ట్రీట్ చేయడం కావచ్చు. ఇలాంటి అంశాల్లో త్వరితగతిన చేసినట్టయితే ఈ డిసీజ్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ కాలా అజార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ వ్యాధి ద్వారా వచ్చేటువంటి సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏముంటాయి అంటే రికరెంట్ ఫీవర్. సో ఫీవర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. లాస్ ఆఫ్ ఎపటైట్, వీక్నెస్ కానివ్వండి, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్, మన బాడీలో ఉన్నటువంటి రిబ్స్ దగ్గర ఉన్నటువంటి స్ప్లీన్ కొంత సైజు పెరిగే అవకాశం ఉంది. అనేమియా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా అండ్ సైన్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కాలా హజార్ అనేటువంటిది ఏ స్లో ప్రోగ్రెసింగ్ ఇండీజియస్ డిసీజ్గా చెప్పుకుంటామండి. అంటే విత్ ఇన్ ద కంట్రీ ఎక్కువగా డెవలప్ అవుతున్నటువంటి డిసీజ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇది దేని ద్వారా కాజ్ అవుతుంది? ప్రోటోజోవా. ఇది దేని ద్వారా కాజ్ అవుతుందంటే ప్రోటోజోవా ద్వారా కాజ్ అవ్వడం, అంటే వ్యాప్తి బాగా చెందడం జరుగుతుంది. సో పారాసైట్ ఆఫ్ జీనస్ లెష్మేనియా అనేటువంటి ప్రోటోజోవా ద్వారా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. భారతదేశంలో లెష్మేనియా డొనోవాని అనేటువంటి పారాసైట్ ద్వారా మాత్రమే ఈ వ్యాధి అనేది వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. లెష్మేనియా డొనోవాని అనేటువంటి పారాసైట్ ద్వారానే బ్లాక్ ఫీవర్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో అదేవిధంగా ద పారాసైట్ ప్రైమర్లీ ఇన్ఫెక్ట్స్
రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్ అండి. రెటికులో ఎండోథీలియల్ సిస్టమ్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మేజర్గా ఈ ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వస్తుందంటే శాండ్ ఫ్లై, ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి శాండ్ ఫ్లై అనేటువంటి ఇన్సెక్ట్ ద్వారా ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. సో ఇండియా హ్యాస్ కాలా హజార్ యాజ్ ఎ యూనిక్ ఎపిడెమాలజికల్ ఫీచర్ ఆఫ్ బీయింగ్ ఆంథ్రోపోనెటిక్. యాక్చువల్గా ఈ డిసీజ్ అంటే ఈ వ్యాధి వచ్చి వెళ్ళిన తర్వాత ఎక్కువగా దీని ప్రభావం అనేది స్కిన్ పైన చూపించడం జరుగుతుంది. ఇందాక మీరు పిక్చర్లో చూసినట్టు, ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో చూసినట్టు స్కిన్ పైన దీని యొక్క ఎఫెక్ట్ అనేది పోస్ట్ కాలా హజార్ అంటే ఆ వ్యాధి కంప్లీట్ అయిన తర్వాత, వ్యాధి ట్రీట్ అయిన తర్వాత. అండ్ ఇంకొక విషయం అండి, ఈ కాలా హజార్ అనేది ట్రీటబుల్ అండ్ అదేవిధంగా క్యూరబుల్ ఆల్సో. అంటే దీన్ని క్యూర్ చేయొచ్చు, దీన్ని ట్రీట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫీమేల్ శాండ్ ఫ్లైస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అంటే ఎవరికైతే ఆల్రెడీ ఈ వ్యాధి వస్తుందో ఆ వ్యాధి వచ్చిన దగ్గర పర్సన్ నుంచి ఈ వెక్టార్ అనేటువంటిది అంటే ఈ యొక్క ఫీమేల్ శాండ్ ఫ్లై అనేది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఈ యొక్క డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి WHO కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చింది. ఏమిటి అంటే ఈ వెక్టార్ బాన్స్ లేదంటే ఈ సో కాల్డ్ శాండ్ ఫ్లైస్ని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఈ వ్యాధి అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇండియా మెట్ ఇట్స్ ఎలిమినేషన్ గోల్ ఇనిషియల్లీ సెట్ ఫర్ 2010 బట్ ఎక్స్టెండెడ్ టు 2023. సాధారణంగా 2015 కల్లా కూడా ఈ యొక్క ఎండ్ చేయాలనుకున్నాం, 2023కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ భారతదేశంలో ఈ బ్లాక్ ఫీవర్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్ ఒకటి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ WHO ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అంటే ఈ శాండ్ ఫ్లైస్ని మనం కంట్రోల్ చేసినట్టయితే ఈ వ్యాధిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతే కదా, శాండ్ ఫ్లైస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్సెక్ట్స్ ద్వారానే వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతుంది. అసలు ఆ ఇన్సెక్ట్స్ అనేటువంటివి మనం త్వరితగతిన వాటిని నిర్మూలించినట్టయితే ఈజీగా ఈ యొక్క వ్యాధిని నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ 2023 సంవత్సరంలో కేవలం 520 కేసులు మాత్రమే నమోదు అవ్వడం జరిగింది. కాబట్టి సో మనం ఎలిమినేషన్ క్రైటీరియా వైపు అంటే ఈ యొక్క వ్యాధి అనేది కంప్లీట్గా నిర్మూలించే వైపు వెళ్ళడం జరుగుతుందని మనకి న్యూస్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ కాంటెస్ట్లో కాలా హజార్ యొక్క సిమ్టమ్స్ అండ్ ఈ యొక్క ఏ స్టేట్స్లో ఎక్కువగానే ఉంది అండ్ దీని యొక్క పారాసైట్ ఏంటి, సో వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆర్ సైంటిఫికల్ వర్డ్ ఇక్కడ ఒకటిని చూడండి. సో వెస్కరల్ లెష్మేనియాసిస్ అనేటువంటిది సైంటిఫిక్ నేమ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కాలా హజార్ అని ఇవ్వచ్చు, లేదంటే వెస్కరల్ లెష్మేనియాసిస్ అనేటువంటి పేరుతో కూడా వెస్కరల్ లెష్మేనియాసిస్ ఈజ్ ఎ వెక్టర్ బార్న్ డిసీజ్. సో ఇది దీని యొక్క అఫీషియల్ నేమ్ అని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.